హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ప్రణామాలందరికీ. నేనైతే ఈ విషయం ఏంటనేది అయితే లాస్ట్లో చెప్తాను. చిన్న విజ్ఞప్తి అనేది లాస్ట్లో చెప్తాను. ఏంటంటే 12వ అధ్యాయం అయితే నేను చదవబోతున్నాను. నా పేరు ప్రణవి. నేనైతే BSSP ఛానల్ నుంచి మీ అందరికీ అయితే నాకు తెలుసు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కొంచెం అందరూ ఎవరైనా భగవద్గీత నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను 12వ అధ్యాయం చదువుతాను. ఈ 12వ అధ్యాయం చదివాక ఏమైంది, ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను, అసలు ఎందుకు మీకు భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీత నేర్చుకుంటే ఏమవుతుంది అన్నీ, ఆ యాప్ మీకు తెచ్చుకోవాలి, ఫ్రీగా ఇలా నేర్చుకోవాలి, డబ్బులు కట్టుకుంటా, అన్నీ ప్రతి ఒక్క పింటు పన్ను అయితే నేనైతే లాస్ట్లో చెప్తాను మీకు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి ఏమనుకోవద్దు. నేనైతే ఇప్పుడు 12వ అధ్యాయం చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత 12ోऽధ్యాయः భక్తియోగः. శ్రీ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమాపతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థలమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవప్తిరమాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధతా మృత్యు సంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యా వేషితచేతసాం మయ్యేవామన ఆదస్త మయి బుద్ధిం నివేశయ నివసిష్యతి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాదాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిష్యాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మతర్థమపి కర్మాణి కుర్వాన్ సిద్ధిమవాప్స్యసి. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయः. హరే కృష్ణ అందరికీ. సో నేనైతే 10 శ్లోకాలు చదివాను మీకు 12వ అధ్యాయం నుంచి. అసలు ఏంటి ఈ వీడియో ఎందుకు చేస్తానని అయితే ఇప్పుడు మీకు అయితే క్లారిటీ ఇవ్వకపోతున్నాను. ఏమైనా మిస్టేక్స్ వస్తే తప్పుగా అనుకోవద్దు. సో ఏంటంటే నేనైతే ఫ్రీ గురుకుల్ అనే యాప్ అయితే నేర్చుకున్నాను. అందులో భగవద్గీత నేర్చుకుంటాను. చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు. అసలు ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్. మీరు కనుక నేర్చుకుంటే అయ్య బాబు అసలు మీ భవిష్యత్తులో మీరు ఇంకా బాగా ఎదగగలరు. మీరు మంచి మంచి పనులన్నీ అయితే మీరు నేర్చుకుంటారు. తెలుగు ఇంప్రూవ్ అవుతుంది. రాయడం చదవడం కూడా మీకు అయితే ఇంప్రూవ్ అవుతుంది. లాంగ్వేజ్లో ఎవరికైనా కొంచెం తెలుగు లాంగ్వేజ్లో కనుక ఎవరికైనా లైట్గా మిస్టేక్స్ అదే మాట్లాడడమే రాదు అనే వాళ్ళకు కూడా ఈ భగవద్గీత తెలుగు నేర్చుకుంటే మాట్లాడడానికి, రాయడానికి, చదవడానికి అన్నిటికీ మంచిగా ఉపయోగపడుతుందండి. సరే మీదైతే ఫ్రీ గురుకుల్ అనే యాప్ అయితే క్లిక్ చేసుకోండి. ఇన్స్టాల్ ఇప్పుడే చేసేసుకోండి. జస్ట్ ఈ వీడియో చూసారా, ఎక్కించేసుకున్నారా, రిజిస్టర్ చేసేసుకున్నారా, విన్నారా, నాకైతే కామెంట్ బాక్స్లో అయితే మీరు పెట్టేసేయాలి. తప్పకుండా పెట్టాలి మీరు. ఫ్రీ గురుకుల్ ఈ యాప్ ఎక్కించేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రీ గురుకుల్ అని కొట్టండి. FG అని వచ్చేసి ఒక ట్రీ అయితే వస్తుంది మీకు. అది ఇన్స్టాల్ చేసుకోండి. కింద ఆన్లైన్ క్లాసెస్ అనేది అయితే బటన్ నొక్కండి. అక్కడ పైన ఎల్డర్స్, చిల్డ్రన్స్ ఇవన్నీ అయితే ఉమెన్స్ అవన్నీ వస్తాయి. మీరు చిల్డ్రన్స్ అయితే చిల్డ్రన్స్ నొక్కుకోండి.
బాగా పైకి స్క్రోల్ చేస్తుంటే మీకు కింద ఫ్రీ క్లాసెస్ కనిపిస్తాయి. 0 సీట్స్ ఉన్నాయా లేదా 10 సీట్స్ ఉన్నాయా, ఎన్ని సీట్స్ ఉన్నాయా అక్కడే కనిపిస్తుంది. అక్కడ పక్కన రిజిస్టర్ అని నొక్కేసేయండి, అప్పుడు రిజిస్టర్ అయిపోతుంది. దాని పక్కనే జాయిన్ ఇన్ వాట్సాప్ అని ఉంటుంది. ఆ జాయిన్ ఇన్ వాట్సాప్ నొక్కితే వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అనేది అయితే కొన్ని ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్స్ అయితే అందులో ఇస్తారు. సాటర్డే సండే అయితే ఒక్కొక్కసారి క్లాస్ ఉండదు, ఒక్కొక్కసారి అయితే పెడతారు క్లాసెస్ సాటర్డే సండే అనమాట. సో మీరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు క్లాసెస్ ఉంటాయా లేదా అని. ఒక్కొక్కసారి అయితే కొంతమంది టీచర్స్కి హెల్త్ బాగోకపోయినా అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే టుడే నో క్లాస్ అనేది అయితే వాళ్ళు పెడితే మీరు అప్పుడు క్లాస్ గురించి ఎదురు చూడాల్సిన అవసరం అయితే మీకు ఉండదు. సో అసలు భగవద్గీత మనం ఎంత నేర్చుకోవాలంటే మంచి హ్యాబిట్స్ వస్తాయి కాబట్టి, ఆ మంచి హ్యాబిట్స్ వచ్చినాయి అనుకోండి మనం మంచిగా ఏదైనా చేయాలన్నా కానీ మంచిగా ఉంటాం. అందుకు మనం భగవద్గీత నేర్చుకోవాలి. ఇంకా మీరు భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటే దాని తాత్పర్యం నేర్చుకుని అర్థం నేర్చుకుంటే ఇంకా మీరు భగవద్గీత చదివినా చదవకపోయినా పర్లేదు. ఆ శ్లోకాలు 18 అధ్యాయాలను మీరు నేర్చుకోవాలి. నేనైతే ఈ ఫ్రీ గురుకుల యాప్లో అయితే 1 year నుంచి అయితే నేర్చుకుంటున్నాను. 12th, 15th, 16th, 1st, నెక్స్ట్ 2nd, 5th ఇవి నేర్చుకున్నాను. మళ్ళీ ఇవే 15th, 16th అలా కంటిన్యూస్ అవుతున్నాయి. కావాలంటే 18 అధ్యాయాలు ఒక 1 monthలో పెట్టేసినా పెడతానన్నారు. సో మీరైతే ఎక్కించుకున్నట్టే యాప్ ఎక్కించుకుంటే ఆ క్లాసెస్ విన్న దాని బట్టి అయితే మీకు అర్థమవుతుంది. మీరు స్క్రోల్ చేసినప్పుడు చిల్డ్రన్స్లోకి వెళ్ళి స్క్రోల్ చేసినప్పుడు మీకు కింద ఫ్రీ క్లాసెస్ అయితే కనిపిస్తాయి. కింద అక్కడ రిజిస్టర్ దగ్గరే ఫ్రీ క్లాస్ రిజిస్టర్ లేదా 300 క్లాస్ రిజిస్టర్ ఇట్లా అనేది అయితే మీకు అక్కడే కనిపిస్తుంది అనమాట. మీరు చూసేసుకోండి. సో చిన్నగా మీరు ఎప్పుడైతే ఫ్రీ గురుకుల యాప్ ఎక్కించుకున్నారు, మీరు ఎక్కించేసుకున్నారు, క్లాసెస్ ఏదైనా మీకు పెయిడ్ క్లాసెస్ అయినా వినొచ్చు, మీ ఇష్టం. ఉమెన్స్కి పెద్దవాళ్ళందరికీ 70, 60 వాళ్ళకి 70, 80 దాకా అయితే లిమిటెడ్ ఉంటుంది. వీళ్ళందరికీ అసలు మీకు 1 year నుంచి కూడా నేర్చుకోవాల్సినవి కూడా ఉంటాయి. కావాలంటే ఉమెన్స్ కూడా నేర్చుకోవాలి, పెద్దవాళ్ళు నేర్చుకోవాలన్నా కానీ పెద్దవాళ్ళకి ఉంటాయి. మీరు నేర్చేసుకోవచ్చు ఈజీగా, చాలా బాగుంటుంది. ఆనంద వేదిక మీకు ఇంట్రెస్ట్ ఆనంద వేదిక అంటే ఏంటి అనేది ఇప్పుడైతే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ క్లాసెస్ జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళే చెప్పేస్తారు ఆనంద వేదిక అంటే ఏంటి అన్నీ చెప్పేస్తారు. ఆనంద వేదిక అనేది ఇప్పుడు యాన్యువల్ డేలో చేసుకుంటాం. మన స్కూల్కి 1 year అయిపోతుంది, స్కూల్ అయిపోయింది అని చెప్పాక యాన్యువల్ డే చేసుకుంటాం. అలాగే మనకు కూడా 1 month క్లాస్ అయిపోతే ఆనంద వేదిక చేస్తారు. ఏంటంటే క్లాస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మంచిగా నేర్చుకున్న తరువాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది అయితే ఒక చిన్న వీడియో లాస్ట్లోని అయిపోతుంది, క్లాసెస్ అయిపోతున్నాయి అనగాను మీరు ఒక చిన్న 2 to 3 minutes వీడియో ఏంటంటే మీరు ఏం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు అనేది అక్కడ షోయింగ్ చేయాలి. మీరు ఆ వీడియోలో షోయింగ్ చేయాలి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకున్నారు అనుకోండి, చూడండి నేను ఇలాగ పికాక్ చేశాను, ఇలాగా క్రో చేశాను, ఇలాగా నేను మంచి ప్లాంట్ చేశాను, హౌస్ చేశాను, ఇవన్నీ ఇలా చూపించాలి. అదే భగవద్గీత నేర్చుకున్నారనుకోండి, నేను 12వ చాప్టర్ నేర్చుకున్నారనుకోండి సపోజ్ మీరు ఏం చేస్తారంటే నేను 12వ చాప్టర్ నేర్చుకున్నాను, నా పేరు ఇది, నేను ఈ క్లాస్ చదువుతున్నాను, మా గురువు గారి పేరు ఇలాంటిది ఇది అని చెప్పేసి తర్వాత మీరు మీ 10 శ్లోకాలు కనీసం 10 శ్లోకాలు అయితే లిమిటెడ్గా చెప్పాలి. భగవద్గీత నేర్చుకుంటే కనీసం 10 శ్లోకాలు ఖచ్చితంగా చెప్పాలి. మీరు చాలా ఉంటాయండి. ఇంకా మీరు కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. చాలా అంటే బాగుంటాయి. సంగీతం, ముఖ్యం సంగీతం కూడా బాగుంటుంది. నేను సంగీతం కూడా నేర్చుకున్నాను, చాలా బాగుంది. వేదాలు నేర్చుకునే వాళ్ళకి వేదాధ్యయనం అయితే ఫ్రీ క్లాస్ పెడతారు. లిటిల్ ఛాంపియన్స్ అనేది ఒక క్లాస్ ఉంటుందండి. ఈ లిటిల్ ఛాంపియన్స్ ఏంటి అని అడిగే వాళ్ళకి ఏంటంటే లిటిల్ ఛాంపియన్స్ అనేది మంచి విషయాలు. మార్నింగ్ ఈ టైంకి లేగాలి, ఇలా తాగాలి, ఇలా చేయాలి, ఇలాగ ఫుడ్ ఈ టైం తినాలి, ఈ ఫుడ్ తినాలి, మనము గివ్ అప్ ఇవ్వకూడదు, ఇలా చేయాలి, అది చేయాలి అని చెప్పి చాలా బాగా చెప్తారు. మళ్ళీ సండే బాలగురుకులు అని చెప్పి ఉంటుంది, అందులో కూడా మంచి మంచి విషయాలు చెప్తారు. భగవద్గీత చెప్పే టీచర్ అయితే అందులో చెప్తారనమాట, చాలా బాగా చెప్తారు.
భగవద్గీత చెప్పే టీచర్ పేరు అయితే శ్యామల గాయత్రి అమ్మ అని పిలవాలి. మన క్లాస్లో అయితే క్లాస్కి వచ్చిన వెంటనే హరి ఓం అమ్మ అని చెప్పాలి. మంచిగా కుంకుమ పెట్టుకొని క్లాస్కి వెళ్ళాలి. అదే అబ్బాయిలు అనుకోండి, వాళ్ళు కుంకుమ పెట్టుకుంటే కుంకుమ, లేదా సింధూరం అయితే సింధూరం, విభూది అయితే విభూది, ఈ మూడిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు అమ్మాయిలు కూడా పర్లేదు, అమ్మాయిలు మంచిగా ఒక బొట్టు, ఆంజనేయ స్వామి కొట్టేనాను లేదా విభూది కుంకుమ ఏదైనా పెట్టి మీరు క్లాస్కి వచ్చి హరి ఓం చెప్పి వీడియో ఆన్ చేసుకొని శ్లోకాలు నేర్చుకుంటా, అర్థాలు నేర్చుకుంటా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఆ శ్లోకం మీరు మళ్ళీ చెప్తే మీకు రాకపోతే మేడమే చెప్తారు, అమ్మాయి చెప్తారు. మీరైతే ఫ్రీ గురుకుల యాప్ ప్లీజ్ ఇన్స్టాల్ చేసుకోండి ప్లీజ్. అందులో భగవద్గీత మాత్రం ఫస్ట్ జాయిన్ అవ్వండి. ఎలా ఉందో ఆ కామెంట్ సెక్షన్లో కావాలండి. మీరు యాప్ ఇన్స్టాల్ చేసేసుకున్నాము, ఏదో ఒక క్లాస్ అనుకోండి. భగవద్గీత కాకపోతే మీకు భగవద్గీత ఇంట్రెస్ట్ లేదనుకునే వాళ్ళకి వేరే క్లాస్ అయితే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నేను ఈ యాప్ ఎక్కించుకున్నాను, చెల్లి అని పిలవండి. నేను ఇంకా 6th క్లాసెస్ చదువుతున్నాను. నేను ఈ యాప్ ఎక్కించుకున్నాను చెల్లి. ఈ క్లాస్ విన్నాను, బాగుంది. ఆనంద వేదికలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మంచిగా చెప్పాలి. మంచిగా వీడియోలో తీశారనుకోండి, అది ప్రిన్సిపల్ మేడం పెడతారు. ప్రిన్సిపల్ మేడం నచ్చింది అనుకోండి, అప్పుడు అది మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసేసి చేస్తారు. FGID కూడా పెట్టాలి. FGID ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ మీరు ఫ్రీ గురుకుల యాప్ని ఎక్కించేసుకోండి. మంచి ఒక్క క్లాస్ వినండి, నచ్చితే అనుకోండి కంటిన్యూ చేసేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఆనంద వేదిక గురించి, మీ మేడంని అంటే మీరు జాయిన్ అయిన క్లాస్ మేడంని అడిగేసేయండి. నా ద్వారా జాయిన్ అయ్యానని చెప్పేసేయండి ప్లీజ్ అండి. భగవద్గీత నేర్చుకుంటే ఒక అమ్మాయి, తన పేరు ప్రణవి, తను నేర్చుకుంటుంది. తన వల్ల మేమైతే జాయిన్ అయ్యామని చెప్పండి ప్లీజ్. కామెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి, నేను మా టీచర్కి చెప్పి మేము ఇలాగా జాయిన్ చేయించామని చెప్తాం. ప్లీజ్ జాయిన్ అవ్వండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా షార్ట్స్, నా వీడియోస్ కావాలంటే కింద మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. బాయ్ బాయ్. హరే కృష్ణ.